ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 6 మెంబర్స్ అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలకి తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు ఇద్దరికి కావచ్చు, ముగ్గురికి కావచ్చు, లేదా 5 మందికి కావచ్చు బుక్ చేసుకుంటారు కదా. సో ఆ మెంబర్స్ లో ఎవరైనా ఒకరు 30 రోజుల లోపు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ 5 మందిలో ఒకరికి ఆల్రెడీ 300 రూపీస్ టికెట్ 30 రోజుల లోపు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ పర్సన్ నేమ్ ని కూడా మీ బుకింగ్ డీటెయిల్స్ లో ఎంటర్ చేశారు అంటే ఆ పర్సన్ వల్ల 30 డేస్ గ్యాప్ లేదని ఎవరికి కూడా బుకింగ్స్ కాకుండా అక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించడం జరుగుతుందండి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మందికి అయితే ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున ఇద్దరికి కలిపి 600 అవుతుంది. డబుల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి టికెట్స్ బుక్ అవు. అలా కట్ అయినటువంటి అమౌంట్ మాత్రం 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుంది. కానీ అప్పటికప్పుడే టికెట్స్ ని మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. కాబట్టి మీ అకౌంట్ లో డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి అక్కడ క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు. లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదు అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఈ ఆప్షన్స్ లో ఏవైనా 2 ఆప్షన్స్ ని అమౌంట్ పే చేయడానికి రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముందుగా మీరు సెప్టెంబర్ నెలలో ఏ తేదీకైతే ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ తేదీ అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. అండ్ అలాగే రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకున్న తర్వాత రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లోను రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఇలా మీరు రెండింటిలో లాగిన్ అవ్వడం వల్ల ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను.
టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, చాలా ఫాస్ట్ గా ఈజీగా 300 రూపీస్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా భక్తులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, అజియో, షాప్సీ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన డైలీ లూట్ ఆఫర్స్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా కొనవలసిందిగా కోరుచున్నాను. ఆ లింక్స్ ద్వారా మీరు కొనడం వల్ల ఎక్స్ట్రాగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ వస్తుంది. అది మన ఛానల్ కి మీ వైపు నుంచి సపోర్ట్ అండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మన డైలీ లూట్ ఆఫర్స్ హబ్ అనే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్స్ కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ తో మీరు లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అయితే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటి ₹100 రూమ్. ఈ రూమ్ కి ₹501 కాషన్ డిపాజిట్ అంటే టోటల్ గా ₹601 పే చేయాలి. 2 ₹999 రూమ్. ఈ రూమ్ కి ₹1000 కాషన్ డిపాజిట్ టోటల్ ₹1999 పే చేయాలి. 3 ₹1523 రూమ్. ఈ రూమ్ కి జీఎస్టీ, ఎస్జీఎస్టీ, కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని ₹3201 పే చేయాల్సి ఉంటుందండి. తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు కావలసిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే తిరుమల అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేస్తుంది. ఇక్కడున్న ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో కేవలం ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్నాక మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏఆర్పి కౌంటర్ వద్ద అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే ఆ టైంలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ ర్యాండమ్ గా మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇక తిరుపతి అకామిడేషన్, తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ లో 200, 400, ₹600 రూమ్స్ ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 800, ₹1000 రూమ్స్ ఉంటాయి. విష్ణు నివాసంలో 504, 800, ₹1304 రూమ్స్ ఉంటాయి. తిరుపతి అకామిడేషన్ ని మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుపతిలో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు మాత్రం రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్, జీఎస్టీ, ఎస్జీఎస్టీ మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది. తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు డబల్ అమౌంట్, తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే వారు ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా ఎందుకు చూసుకోమని చెప్తున్నాను అంటే మామూలుగా ప్రతి నెల కూడా ఈ అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ సర్వర్ ప్రాబ్లమ్స్ రావడం, అమౌంట్ కట్ అవ్వడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం ఇలా జరుగుతూ ఉన్నవి మనం చూస్తూనే ఉన్నాం కదండి. మీలో ఎవరికైనా అమౌంట్ కట్ అయ్యి రూమ్ బుక్ కాలేదు అనుకోండి, కట్ అయిన అమౌంట్ ఎలాగూ 24 అవర్స్ లేదా 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో రీఫండ్ అయిపోతుంది. కానీ అప్పటికప్పుడు మళ్ళీ మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. కాబట్టి డబల్ ఆర్ ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో మెయింటైన్ చేయమని చెప్తున్నాను. అయితే తిరుపతి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. రాత్రి 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది కేవలం మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రూమ్ మీకు 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి తిరుపతి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు అక్కడున్న ఆ 4 టైం స్లాట్స్ లో ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు
తిరుపతికి అయినా తిరుమలకైనా చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ పర్టికులర్ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ అనేది బుక్ చేసుకోండి. ఎందుకు టైం స్లాట్ ని మాత్రం పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను అంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు వచ్చారు అనుకోండి, మీ టైం స్లాట్ వరకు మీరు వెయిట్ చేసి అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి. ఒకవేళ మీ టైం స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ గా వచ్చినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అప్పుడు మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా అకామిడేషన్ పొందాలి అంటే రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్ ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకొని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకి మాత్రమే అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తేదీకే రూమ్ బుక్ చేసుకోవాలా లేదా ఆ ముందు తేదీకి రూమ్ బుక్ చేసుకోవాలా అనేది ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము అకామిడేషన్ ని 2 రోజులకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది మీకు కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి. అలా 24 అవర్స్ కి మీరు బుక్ చేసుకున్న రూమ్ లో ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఉండొచ్చు. అంటే టోటల్ గా ఆ రూమ్ లో 47 అవర్స్ వరకు మీరు ఉండి ఆ తర్వాత రూమ్ అనేది వెకేట్ చేయాలి. అలా రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఉన్న ఆ ఎక్స్ట్రా డే కి అడ్వాన్స్ గా మీరు పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అయితే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఉందండి. బిలో 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల నేమ్స్ తో అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరు మొత్తం 6 మెంబర్స్ కి బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ 6 మెంబర్స్ లో 2 నేమ్స్ మాత్రమే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. మిగతా 4కి 18 సంవత్సరాల లోపు వాళ్ళ నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఎవరైతే 18 సంవత్సరాల లోపు నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్ దగ్గర రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు టిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వీళ్ళకి బిలో 18 ఇయర్స్ ఏజ్ ఉంది, వీళ్ళ నేమ్స్ తో రూమ్ బుక్ అవ్వదు అని మీకు ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. కాబట్టి అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు దర్శనం టికెట్స్ బుక్ చేసిన ఎవరైతే 18 సంవత్సరాల పైబడిన నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. లేదు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇలా ఈ ఆప్షన్స్ లో ఏదైనా ఆప్షన్స్ రెడీగా పెట్టుకొని మీరు అమౌంట్ పే చేసి అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలండి. అయితే తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తోలప్ప గార్డెన్ తలకోనలో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల తేదీలకి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. ఎవరైతే ఆ బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవాల తేదీలకి తిరుపతి అకామిడేషన్ మాత్రం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు తిరుపతి అకామిడేషన్ కావాలి అంటే ఆ తేదీలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కాబట్టి సెప్టెంబర్ నెలకి సంబంధించి లక్కిడిప ఆర్జిత సేవలో సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంగప్రక్షణం సేవా టికెట్స్, 500 రూపీస్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, రేపు ఉదయం రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్, ఇలా సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి తిరుపతి, తిరుమల అండ్ తలకోన అకామిడేషన్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ టికెట్స్ ని జూలై నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటలకి లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్, జూలై నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో
చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.